దేశంలో మతోన్మాద రాజకీయాలు ప్రజల హక్కులను కాలరాస్తున్నాయని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. నగరంలోని టవర్ క్లాక్ వద్ద యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ చేపట్టిన దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ భారతదేశ ప్రపంచంలోనే ఒక అగ్ర రాజ్యంగా విరాజిల్లుతుందని, మన సెక్యులర్ విధానాలను ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నాయన్నారు. కానీ ఇలాంటి సమయంలో కొందరిని టార్గెట్ చేసే విధంగా ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేయడం సరైనది కాదన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పటి వరకు వీరి పోరాటానికి తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. వర్గాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎన్ని విభేదాలు పార్టీలు ఇవన్నీ ఉన్నా కూడా అందరూ సమానమే. కానీ బయటికి వస్తే అందరూ సమానమే. ఎవరి మతం వారు ఆచరించినా, ఏ దేవుణ్ణి కొలచాలంటే ఆ దేవుణ్ణి కొలిచినా, ఏ రాజకీయ పార్టీ అభిమానులైనా ఆ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా మేమంతా భారతీయులము, మేమంతా ఒకటే అనేది వచ్చేసినాం. లౌకికవాదానికే కట్టుబడి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఆ లౌకికవాదానికి కట్టుబడి ఉండే రాజ్యాంగాన్ని కూడా అంబేద్కర్ నాయకత్వంలో కూడా రచించుకొని ఆ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు భారతదేశం అంతా కూడా నడుచుకొని పోతుంది. అందుకోసమే ప్రపంచంలో ఒకరోజు అతి పేద దేశమైనా మన చాలా వెనుకబడిన దేశం అనేది ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా కూడా తయారైంది. కానీ ఈరోజు ఒక మతతత్వ పార్టీలో రాజ్యం వెళ్తూ మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని కూడా ఒక మతతత్వ దేశంగా కూడా తీర్చిదిద్దడానికి అనేక కుట్రలు కుతంత్రాలు కూడా తీస్తున్నారు. అనేక లౌకికవాదులు కూడా ఇంతవరకు కూడా ఎంతో కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అనుసరించిన ధోరణి కానీ వారి యొక్క ముఖ్యంగా ఆర్ఎస్ యొక్క సిద్ధాంతాలు చేసి ఎంతో కూడా భయాందోళన చెప్తుంటే ఆ భయాందోళనగా ఈరోజు నిజం చేస్తూ మొన్న రోజు 2025లో పార్లమెంటులో వక్ఫ్ బోర్డు చట్టం కూడా సవరణ ద్వారా తీసుకొచ్చింది. చాలా అత్యంత కూడా దారుణమైనది. ఈరోజు మన భవిష్యత్తుకే, దేశ భవిష్యత్తుకే ఒక గొడ్డలు పెట్టాలంటిది అని కూడా చెప్పక తప్పదు. ఈరోజు కేవలం వారి యొక్క మతంలో ఇంటర్ఫియర్ అయిపోయి ఆ వక్ఫ్ బోర్డులో కూడా ముస్లిమేతరులను కూడా నియమించవచ్చని, దానికి ఎవరైనా కానీ దానం ఇచ్చేవారికి కూడా కండిషన్స్ అంటే 5 సంవత్సరాలు ఈరోజు కూడా ముస్లిం దాన్ని ఆచరించాలని చెప్పి పెట్టడం చాలా దారుణమైనది. కానీ దీన్ని వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఉన్నారు. ముఖ్యంగా దీన్ని కేవలం ముస్లింలే కాదు ఆలోచన చేయాల్సింది. ఈరోజు ముస్లింయేతరు ముఖ్యంగా హిందువులు దీన్ని పెద్ద ఎత్తున కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం గాంధీ గారి నాయకత్వంలో అందరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా వారి సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి ఒకే విధంగా మనమంతా ఒకటి అని చెప్పి ఎలా అయితే పోయారో, ఈరోజు ఈ చట్టము కూడా పార్లమెంటు ద్వారా తీసుకొచ్చే చట్టాన్ని కూడా వెంటనే ఉపసంహరించుకొని అందరూ పోవాల్సిన అవసరము, బాధ్యత కూడా ప్రతి ఒక్కరి పైన ఉంది అని చెప్పేసి కూడా మేము మనం చేస్తున్నాం. అందుకోసమే ఈరోజు ఈ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా ఏదైతే రిలే నిరాదీక్ష చేశారో దాన్ని ఉపసంహరించాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వారికి సంఘీభావం చెప్తూ పూర్తి మద్దతు కూడా ఇస్తూ అలాగే చేస్తూ అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి